నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా విలేజ్ వ్లాగ్స్. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చేసి అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ తీసిన వీడియో. ఫ్రైడే రోజున మార్నింగ్ రొటీన్ ఎలా గడిచింది అనేది వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు అయితే ఉదయం లేవగానే ఫస్ట్ అయితే వంటనే స్టార్ట్ చేసుకున్నా. అంటే ఇంక ఈరోజు అయితే స్కూల్ లేదు. స్కూల్ లేకున్నా సరే వంట చేసి పెడితే ఇంకా పెద్ద పని అయిపోతుంది అబ్బా. ఇంకా ముందైతే అన్నం వండేసుకున్నా. ఇంకా ఎప్పుడు అన్నం వండుకున్నా సరే పక్కన ఏమైనా పడ్డదా ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటా ఉంటా. ఇది నాకు ఒక సిఓడి లాగా ఉంటుంది. అంటే ఎక్కడ ఏమైనా దుమ్ము కనిపిస్తే చాలు క్లీన్ చేసుకుంటూనే ఉంటా. ఇంకా అప్పుడే పాలు అయితే వచ్చినాయి. ఇంకా ముందైతే చాయ్ పెట్టేసుకుంటున్నా. ఈ మధ్య అయితే చాయ్ దాకా చాలా రోజులు అవుతుంది. ఇంక ఈరోజు అయితే పెసరపప్పు వేద్దాం అనుకున్నా. కాకపోతే ఇంట్లో లేకుండా ఇంకా అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కందిపప్పు తెచ్చిన. ఇంట్లో అయితే ఏం కూరగాయలు కూడా లేకుండే. అంటే ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా అంగడి అవుతుంది. అంగట్లో అయితే కూరగాయలు తెచ్చుకోవాలి. ఇంకా మార్నింగ్ అయితే పప్పు వేస్తే ఏమైనా కూరగాయలు కర్రీ చేస్తే అయితే అవి మధ్యాహ్నం వరకే అయిపోతాయి. పప్పు చారులు అయితే సాయంత్రం వరకు అయితే ఉంటాయి. అంటే నైట్కి కూడా వస్తాయి. ఈరోజు అయితే స్కూల్ లేదని చెప్పిన కదా, ఇంక ఈరోజు అయితే పీర్ల పండుగ. ఈ మధ్య అయితే స్కూల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఒకరోజు తప్పించి ఒకరోజు ఇంకా హాలిడేసే ఉంటున్నాయి. ఇంక ఈరోజు స్కూల్ లేదా సాటర్డే ఒకరోజు స్కూల్కి వద్దరు, మళ్ళీ సండే రోజు మా చిన్నోడైతే ఇప్పటి కూడా ఇంకా స్కూల్ కోవడానికి మస్తు సతాయిస్తాడబ్బా. ఒకప్పుడు అయితే చిన్న ఉన్నప్పుడు స్కూల్కి ఇంకా హాలిడే వచ్చిందంటే ఆ రోజు మొత్తం పండగలాగా ఉండేది. ఎప్పుడు హాలిడేస్ వస్తాయా అని క్యాలెండర్ మొత్తం దేవులాడి మరీ చూసేటోళ్ళము. ఇంక ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఇచ్చిరా, వామ్మో హాలిడేస్ ఎందుకు ఇచ్చిరా అని ఇంకా చుక్కలు చూస్తాము. అంతలా ఒర్లిస్తారు ఇంటికాడ. కందిపప్పులు అయితే ఫిల్టర్ నీళ్ళు పోస్తే తొందరగా ఉడుకుతుందంట. ఇంక అందుకే నేను ఎప్పుడైనా సరే ఫిల్టర్ నీళ్ళే పోస్తా. నేను ఎప్పుడు చేసినా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తా పప్పు. అంటే ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ అన్నీ ఇందులోనే వేస్తా, ఒక్కొక్కసారి ఏమో పోపుకి వేస్తా. అంటే నా టైంని బట్టి ఇంకా ఇంట్లో పనిని బట్టి కర్రీ వేస్తా అనమాట. ఇంక ఇక్కడైతే అన్ని ఇందులోకే కట్ చేస్తున్నా. అంటే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్. ఈ ఆనియన్స్ అయితే కట్ చేసేటప్పుడు అయితే కళ్ళు చాలా మండుతున్నాయి. అంతలా ఘాటున్నాయి ఆనియన్స్. పప్పు అయితే కుక్కర్లో వేస్తున్నా కానీ పప్పుకైతే విజిల్ లేదు. ఒకసారి అయితే విజిల్ మా చిన్నోడు మొత్తం నా నట్లన్నీ బీకేసి పడేసిండబ్బా. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా కుక్కర్లో అయితే ఏం ఉడికించను. కాకపోతే ఇంకా విజిల్ లేకున్నా సరే బాగానే ఉడుకుతుంది. అంటే పప్పు కానీ ఏమైనా పెట్టినా మెత్తగా అవుతున్నాయి. అంటే సౌండ్ రాదులేండి, ఇంకా మనమే అర్థం చేసుకోవాలి. పప్పు పొయ్యి మీనేసి చాయ్ కూడా ఇంకో స్టవ్ మీద పెట్టి అయితే నేను బయటకు వచ్చి బయట పని చేసుకుంటున్నా. అంతకు ముందుకే వాకిలి అయితే ఊడ్చేసుకున్నా. ఇంక ఇప్పుడైతే వాకిట్లో కల్లాపు జల్లుతున్నా. కలర్ అయినంటే బాగుండబ్బా. కాకపోతే ఇప్పుడైతే కలర్స్ ఊర్లో కూడా వస్తలేవు. అంటే షాప్లలో కూడా దొరుకుతలేవు. కలర్స్ అయితే చాలా కెమికల్ కదా, అందుకే బ్యాన్ చేసినట్టురు. ఇంకా అందుకే నేనైతే వాటర్ జల్లేసిన. ఇంకా వారం రోజులనైనా వాటర్ జల్లాలి. ఈ మధ్య అయితే కల్లాపు జల్లడానికి కూడా టైం ఉంటలేదబ్బా. ఇంకా పాలబూత్ ముందలైతే అసలుకి పేడ కూడా జల్లలేకపోతున్నా. అంటే ఈ మధ్య అయితే ఇంట్లో పని ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఆ పని పెట్టుకున్నానా ఇంకా చాలా టైం అవుతుంది. ఈరోజు అయితే గిన్నెలు చాలా తక్కువైనాయి అబ్బా. ఎప్పుడైనా ఇంకా ట్రబ్బు నిండిపోయేది. ఇంక ఈరోజు అయితే కాస్త తక్కువనే ఉన్నాయి. ఇంకా అందుకే ఇంకా బయట అయితే దోమేసుకుంటున్నా. ఒక్కొక్కసారి అయితే నాకు సింకులో అస్సలు దోమబుద్ధి కాదు. ఇంకా ఈ రోజు నుంచి అస్సలు సింక్లో దోమొద్దు అనుకుంటా. ఇంకా మళ్ళీ సాయంత్రం నుంచే దోమేస్తా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది నా బ్రెయిన్. అంటే ఒకసారి ఏమో బయట దోమతోనే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమో ఇంట్లో దోమతోనే కంఫర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బయట గిన్నెలు దోమినా మా పొట్టిది వచ్చి ఎప్పుడు వాటర్లో కూర్చుంటుందో తెలియదు. ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే సింక్లో దోమితే ఇంకా బట్టలు పచ్చికి కావు, మా పొట్టిది కూడా పచ్చికి కాదు. ఇంకా అన్నట్టు నేనైతే బయట ఎక్కువ శాతం దోమను. కాకపోతే ఈరోజు మా పొట్టిది ఇంకా లేవలేదన్నమాట. ఇంకా అందుకే బయట అయితే అంట్లు దోమేసుకుంటున్నా. బయట దోమితేనే ఇంకా ఫ్రీగా దోమినట్టు ఉంటుంది. సింకులో అయితే హడావిడిగా ఉంటుంది. సింకులో గిన్నెలు దోమితే ఏ గిన్నెను దోమినా ఏ గిన్నెను దోమలేదా అస్సలు అర్థం కాదు. ఒక్క గిన్నెనే 2-3 సార్లు దోముతా. అంటే మా సింక్ అయితే చూడ్డానికి పెద్ద ఉంటుంది, కాకపోతే కిందికి ఉంటుంది అనమాట. ఇంకా అందుకే నాకు సింక్లో అంత కంఫర్ట్గా అనిపించదు. గిన్నెలు దోమినమా చుట్టూ పాకర్ పేరుకుంటుంది. ఇంకా చుట్టూ స్టీల్ది అయితే లేదు. స్టీల్ది వేయించుకుందాం అనుకుంటున్నాం కానీ ఇంకా టైం అయితే వస్తలేదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టీల్ది వేయించుకోవాలి. అసలు మనం
సింకు కట్టుకున్నామంటే స్టీల్ది వేయించాలబ్బా. స్టీల్ది వేయించకపోతే చుట్టూ పాకర్ పేరుకొని చాలా గలీజ్గా అవుతుంది. ఇంకా ఎంత గలీజ్గా అయినా ఎంత నీట్గా క్లీన్ చేసినా అస్సలు క్లీన్ కాదు. ఇంకా వాకిట్లో అయితే ముగ్గు వేసుకుంటున్నా అంట్లు తోమేసుకొని. మా పొట్టిదైతే చూసిరా లేచింది, చక్కగా తానికులు పట్టుకొని బయటకు వచ్చింది. మా పొట్టిదైతే ఈ మధ్య అన్నం తింటలేదు, పాలు తాగుతలేదు. ఇంకా బలవంతంగా తినబెట్టినమా వామిటింగ్స్ చేసుకుంటుంది. ఇంకా అందుకే హాస్పిటల్కి చూపిస్తే టానిక్స్ ఇచ్చిర్రు. ఇంకా లేవంగానే టానిక్ పట్టుకొని వచ్చింది. ఇంక ఈరోజు అయితే 7 చుక్కల ముగ్గు వేస్తున్నా. ఎప్పుడు వేసే ముగ్గు వేస్తున్నా. ఎంత ట్రై చేసినా సరే నాకైతే ముగ్గులు వస్తలేవు. ఎన్ని కొత్త కొత్తవి నేర్చుకున్నా సరే ముగ్గులు నేర్చుకుందామంటే అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇంకా నాకు నేర్చుకోవడానికి కూడా వస్తలేదు. ఎన్నో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలనిపిస్తుంది, కానీ ముగ్గుల మీద అస్సలు ఇంట్రెస్ట్ పెట్టబుద్ధి కాదబ్బా. నాకేంటో కానీ నాకు వచ్చిన ముగ్గులే పదే పదే వేస్తా. మీరైతే ఏమనుకోకండి అబ్బా. ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడైతే వాకిట్లలో ముగ్గులు కనబడతాయి కదా, ఇంకా అవన్నీ నాకు రాని ముగ్గులే ఉంటాయి. అసలు ఎన్ని చుక్కలు పెట్టిరా, ఎట్లేసిరా అని 100కు 100 సార్లు చూస్తా. ఎన్నిసార్లు చూసినా కానీ నాకు ఆ ముగ్గే అర్థం కాదు. ఇంకా మా పొట్టిదానికైతే టానిక్ వేస్తున్నా. ముగ్గు వేసుకొని ఇంకా అందులో అయితే పసుపు కుంకుమ వేసుకున్నా. ఇంక ఈరోజైతే ఫ్రైడేగా అన్నట్టు పసుపు కుంకుమ వేసిన. ఇంట్లో అయితే ముగ్గు కూడా లేకుండా ఇంకా అందులో అయితే కొంచెం పిండి కలిపిన, అంటే బియ్యం పిండి గోధుమ పిండి అయితే కలిపేసిన. అందుకే అంత క్లారిటీ కనబడ్డది. ఈ మధ్య అయితే ముగ్గు లేక సరిగ్గా వాకిట్లో ముగ్గు కూడా వేస్తలేను. ముగ్గు బండి వచ్చినప్పుడేమో ఇంట్లో పనితోటేమో నేను బిజీగా ఉంటా. ముగ్గు బండి రానప్పుడేమో ముగ్గు బండి వస్తలేదా అని ఆలోచిస్తూ ఉంటా. ఇంట్లో ఏమైనా లేనప్పుడైతే నాకు పని ఉన్నప్పుడే వస్తాయి. ఇంకా ఆ పని వదిలిపెట్టి మరి నేను అస్సలు పోను. ఇంకా పని అంతా చేసుకున్న తర్వాత ఆలోచిస్తా, ఏ వస్తువులైనా సరే ఊర్లోకి వచ్చినాయా నేను పని చేసుకునేటప్పుడే వస్తాయి. ఆఖరికి ఊర్లోకి వచ్చే చెత్త బండి కూడా నేను ఏమైనా పని చేస్తున్నప్పుడే వస్తుందబ్బా. ఇంకా మా పొట్టిదానికైతే టానిక్స్ తాపి ఇంక ఇక్కడైతే ఛాయ్ తాగుతున్నాము. చాలా రోజులు అవుతుంది ఛాయ్ తాగాక. అంటే నేనైతే రెగ్యులర్గా ఛాయ్ తాగేదాన్ని ఒకప్పుడు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఛాయ్ తాగాలనే ఇంట్రెస్టే ఉండదు. అంటే ఇంకా ఛాయ్ తాగినామా వేడిమవుతుంది అనమాట. ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికేసింది. ఇంకా పప్పు ఉడికిన తర్వాత అందులోకి అయితే ఉప్పు కారం వేసుకుంటా. నేనైతే ముందే ఉప్పు కారం ఏం వేయను, అట్లా ముందే వేస్తే పప్పు ఉడకదనమాట. ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నా. పోపు అయితే కాస్త మాడింది. ఎంత మాడినా సరే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మాడకుండా లైట్గా ఉంటే టేస్ట్ అస్సలు రాదు. పోపు ఎంత మాడితే అంత బాగుంటుంది. ఒకప్పుడైతే నాకు కూరలలో పోపు పెట్టడం అస్సలు నచ్చకపోయేది. ఇంకా ఆ పోపు పెట్టినప్పుడైతే ఈగలు దోమలు చూసినంత ఫీలింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. పోపు పెట్టింది ఏ కర్రీ చేయను. ఇంకా పోపు పెట్టిన తర్వాత చింతపండు రసం వేసి ఇంకా కొత్తిమీర వేసి కాసేపు అయితే పొయ్యి మీద పెట్టేస్తా. అంటే ఇంకా అవన్నీ వేసినాం కదా, ఇంకా అవన్నీ ఉడకాలన్నమాట. కొంతమంది అయితే ఇంకా పోపు పెట్టేసినామంటే దించేస్తారు. కాకపోతే నాకు అట్లా నచ్చదబ్బా. నాకు పోపు పెట్టినామంటే మళ్ళీ ఉడకబెట్టాలి. ఇంక ఇక్కడైతే పిల్లలకి స్నానాలు చేయించిన. మా పొట్టి చూసిరా, నేను ఎప్పుడు ఎక్కడుంటే అక్కడనే ఉంటుంది. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి ఇంక ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నా. ఈరోజు అయితే ఫ్రైడే కదా. ఇంకా ఫ్రైడే వచ్చిందంటే మనకు ఒక పని ఉంటుంది కదా, దీపారాధన పని. ఇంకా ఫ్రైడే వచ్చిందంటే చాలు. నేనైతే ప్రతి ఫ్రైడే సండే రోజు అయితే దీపారాధన చేసుకుంటాము. ఇంకా నాకు ఎప్పుడన్నా వీలు పడినప్పుడైతే మా వారు దీపం ముట్టిస్తారు. ఇక్కడ ఇల్లు తుడిచేటప్పుడు అయితే ప్రతి ఒక్క వస్తువుని జరిపి తుడసాలి. ఇంక ఇట్లా మనం పని చేసుకునేటప్పుడైతే ఈ వస్తువులన్నీ ఎందుకున్నాయిరా బాబు అనిపిస్తుంది. ఇంకా అవి లేనప్పుడేమో అరే మా ఇంట్లో ఇవన్నీ ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు, లేనప్పుడే ప్రతి ఒక్క దాని విలువ తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇల్లు తుడుచుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయినా. ఇంక ఇక్కడైతే పసుపు ఇంకా కలుపుకుంటున్నా. అంటే ఈరోజు అయితే గడపకు పసుపు పెడదాం అనుకున్నా. చాలా రోజులు అవుతుంది గడపకు పసుపు పెట్టక. అంటే నేనైతే ఎప్పుడో పెట్టినా. ఇంకా గడపకు అయితే పెయింట్ ఉంది కదా, మళ్ళీ పసుపు అయితే పెట్టొద్దంట. కాకపోతే నాకు ఎందుకో ఈరోజు పెట్టబుద్ధి అయింది. గడపకి పసుపు పెడితే ఎంత మంచిగా ఉంటుంది. రెగ్యులర్గా పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ మన మతిమరుపు ఎట్లుంటుందంటే ఇంకా ఈరోజు చేసినామా ఇంకా రేపు చేద్దాంలే అన్నట్టు అనిపిస్తుంది. రెగ్యులర్గా ఇలా పూజ చేసుకొని దీపారాధన చేసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఒకటే రోజు అనమాట ఏది చేసినా సరే. ఇంకా మళ్ళీ ఇంట్లో పిల్లలు పని ఇవన్నీ అనేసరికి చాలా టైర్డ్ అయిపోతా. ఇంకా అందుకే ఎక్కువగా నేను ఇలాంటివి ఏంటి పెట్టుకోను. కాకపోతే వారం రోజు అయితే కంపల్సరీ చేసుకుంటా. ఇక్కడైతే నేను పసుపు పెడుతున్నానా, మా పిల్లలు అయితే ఎట్లా చూస్తూ చూడండి. మా పొట్టిది అయితే అప్పుడే ఇంకో డ్రెస్ మార్చింది, మీరు గమనించిరా. సేమ్ డ్రెస్సులు అయితే 2 ఉన్నాయి. ఇంకా మా పొట్టిది అయితే వాటర్లో ఆడింది. వాటర్ కనిపిస్తే చాలు పోయి వాటర్లో కూర్చుంటుంది. మా పొట్టిదాన్ని అయితే కాస్త గమనించి చూడండి. అప్పటికిప్పటికి ఎంత బక్కగా అయిపోయిందో. మా పొట్టిది అయితే సరిగ్గా తింటలేదన్నమాట. ఇంకా అందుకే బక్కగా అయిపోయింది.
ఇంక ఇక్కడైతే గడపకైతే ముగ్గు వేసుకుంటున్నా. ముగ్గు అయితే ఈరోజు నాకు భలే నచ్చిందబ్బా! కొన్న ముగ్గులాగానే అనిపించింది. ఇక్కడైతే నేను బియ్యం పిండి, గోధుమ పిండి వాడిన, అందుకే అంత మంచిగా వచ్చింది. ఇంక ఇక్కడైతే నాకు రాని ముగ్గు అనమాట. ఏదో అట్లా ట్రై చేసిన ఎట్లొస్తుందా అని, కానీ చూడ్డానికి చాలా బాగుంది. ఇక సైడ్కే వేసుకున్నా. ఇంకా మళ్ళీ మొత్తం వేసిన. మా పిల్లలు అస్సలు ఉంచరు. ఇప్పటికే 2-3 సార్లు వచ్చి చూసిపోయారు. ఎప్పుడు తుడిపేస్తారో కూడా తెలియదు. మా పొట్టిదైతే చూసిందా తుడిపిందా అని కూకోదు. ఇంకా అదేందో చూద్దాం అన్నట్టు పట్టుకుంటుంది. గడపకు పసుపు పెట్టి ఇంకా ముగ్గు కూడా వేసుకున్న తర్వాత కుంకుమ అయితే పెట్టుకున్నా. ఇంకా ఆ తర్వాత అయితే మేము కూడా పసుపు పెట్టుకుంటున్నాము. ఇక్కడ నేను కాళ్ళకి పసుపు పెట్టుకునేటప్పుడు మా పొట్టిదాని ఎక్స్ప్రెషన్ చూడండి. నాకు ఎప్పుడు పెడుతుందా అన్నట్టే. ఇంకా నేను పెట్టుకుందునా అని చేతి పెడుతుంది. ఇంకా మా పొట్టి పెట్టుకునేది తక్కువ, డ్రెస్సుకు రుద్దుకునేది ఎక్కువ. నేనైతే ఎక్కడికన్నా బియ్యం వండినప్పుడు వెళ్తాం కదా, అక్కడనే పసుపు పెట్టుకుంటా. ఎక్కువ శాతం అయితే ఏం పెట్టుకోను. కాకపోతే ఇట్లా పూజ చేసుకున్నప్పుడు అయితే పసుపు పెట్టుకోవాలి. ఇంకా నాకు అట్లా పసుపు పెట్టుకున్న రోజు అయితే మంచిగా అనిపిస్తుంది. అంటే ఆ రోజు మొత్తం పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు ఉంటుంది. అందుకే నేను పసుపు పెట్టుకుంటే బయటికి వెళ్ళాను అనమాట. ఇంకా చాలామందికి పడదు కదా, కొంతమందికి దిష్టి తాకినట్టు అట్లా అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాంటి ఫీలింగే అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ నా 2 కాళ్ళకి పసుపు పెట్టుకుంటుంటే మా పొట్టి చూసిరా నాకు ఎప్పుడు పెడుతుందా అని కూర్చుంది. మా పొట్టిదానికి పెడుతుంటే కాళ్ళు చూడండి ఎట్లా చూసుకుంటుందో. ఇంకా మా పొట్టిదాని హ్యాపీనెస్ కాదు, నాకు కూడా పెడుతుంది మా అమ్మ అన్నట్టు. మా చిన్నోడేమో అమ్మ నాకు పెడతావా అని అడిగిండు. అరే ఇది గర్ల్స్ పెట్టుకునేదిరా అంటే నాకు వద్దులే అని పక్కకు కూర్చుండు. ఒక్కొక్కసారి మా చిన్నోడైతే అసలు వాడు ఏం అడుగుతాడా కూడా అర్థం కాదు. మా పొట్టిదానికి ఏమైనా ఇప్పించినా నాకు కావాలంటాడు. అంటే పొట్టిదానికి గాజులు కానీ అట్లాంటివి ఇప్పిస్తే నాకు కావాలంటాడు. అంటే వానికి ఇంకా తెలివి రాలేదు కదా, ఇంకా వాడికి ఏం అర్థం కాదబ్బా. ఇంకా వాడైతే ఎక్స్ప్రెషన్స్కి వాడు ఫుల్ ఫిదా అయిపోవాలి. కాళ్ళకి పసుపు పెట్టుకున్నామా ఇంకా రోజు మొత్తం నా కాళ్ళని నేనే చూసుకుంటా, అంతలా ఇష్టం అనమాట. కాకపోతే ఎక్కడ బట్టలకు అంటుతుందా అని కొంచెం భయము. కానీ ఎంత భయం ఉన్నా సరే ఇంకా రోజు మొత్తం నా కాళ్ళ చుట్టే చూసుకుంటా. వాకిట్లో ఏమైనా మంచి ముగ్గేసినా, గడపకి ఇట్లా ముగ్గేసినా పదే పదే పోయి ఇంకా వాటినే చూస్తా. ఇంక ఇక్కడైతే దేవుడు గది మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. దీపారాధన చేసుకున్న ప్రతిసారి ఇంకా దేవుడి గది మొత్తం క్లీన్ చేసుకుంటా. ఇంక ఇక్కడైతే దీపారాధనకు కావాల్సినవన్నీ సర్దేసుకుంటున్నా. ఇంకా ఈరోజు అయితే అంగడి కదా, ఫ్లవర్స్ తేవాలి. ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ తెద్దాం అనుకుంటా, అసలు ఫ్లవర్స్ ముందరికెళ్ళే వెళ్తా కానీ మర్చిపోయి వస్తా. ఇంకా వారం నాడైతే అయ్యో ఫ్లవర్స్ లేవని గుర్తుకొస్తాయి. అదేంటో నా మతిమరుపు. బయట అయితే చెట్లకు ఫ్లవర్స్ ఉంటాయి కానీ ఇంకా నాకైతే బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి, పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్లవర్స్ ఏం పెడతలేను. కాకపోతే పూజ మొత్తం చేసుకున్న తర్వాత తులసాకన్నా పెట్టినుంటే బాగుండు అన్నట్టు అనిపించింది. ఇంకా మనం ముందైతే దీపారాధన చేసుకొని ఆ తర్వాత అయితే మాట్లాడుకుందాం. దీపారాధన చేసుకున్న తర్వాత మనసైతే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మొత్తానికి దీపారాధన కూడా మా ఇంట్లో అయితే కొన్ని దేవుడి ఫోటోలు ఉన్నాయి. అంటే ఒకప్పుడు అయితే నేను దేవుడి ఫోటోలు సెల్ఫ్లో పెట్టి దీపారాధన చేసుకునేదాన్ని. ఇంకా అందుకే ఒకటే ఫ్రేమ్లో అన్ని ఫోటోలు వచ్చేటట్టు తెచ్చుకున్నా. ఇంకా రీసెంట్గానే దేవుడి కబోర్డ్ చేయించుకున్నాము. ఇంక ఇక్కడైతే దేవుడి కబోర్డ్లో ప్లేస్ కూడా ఎక్కువ ఏం లేదు. ఇంకా అందుకే ఈ ఫొటోసే అడ్జస్ట్ అయిపోయినాయి. ఇంకా కొత్త ఫొటోస్కి ప్లేస్ లేదనమాట. ఒకవేళ తెచ్చుకున్న సైడ్ పోర్ట్ పెట్టుకోవడానికి కాస్త తక్కువ ప్లేసే ఉంది. మొత్తానికి ఇదండి వాళ్ళ వీడియో నచ్చిందా? నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే తెలిసే కదండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన హైప్ ఆప్షన్ని కూడా హైప్ చేయండి. బాయ్ బాయ్.